నేపాల్, భారత్ మధ్య గత 5 సంవత్సరాల నుంచి ఒక విషయం నలుగుతోంది. అదే కాలాపాని, లిప్పు లేక్, లింపియాదురా. మనందరూ తెలుసు ఈ ప్రాంతాలు మన ఉత్తరాఖండ్‌లో ఉన్నాయి. కానీ ఇంతకు ముందే నేపాల్ ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీ 2020 ఆ టైంలోనే ఈ ప్రాంతాలని మావి, భారతదేశం వీటిని క్లెయిమ్ చేస్తుందని చెప్పి ఆయన పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ మనందరికీ తెలుసు అవన్నీ కూడా మన ఉత్తరాఖండ్‌లో ఉన్నాయి. అయితే రీసెంట్‌గా కైలాష్ మానసరోవర్ యాత్ర 2026కి సంబంధించి జూన్‌లో స్టార్ట్ అవబోతున్న యాత్రకు సంబంధించి మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు 2 రూట్స్ ఉంటాయి మనకు తెలుసు. ఒకటి లిపు లేక్ రూట్ ఉత్తరాఖండ్‌లో ఉంది. రెండోది నాతులా పాస్ రూట్ అది సిక్కింలో ఉందన్నమాట. అయితే లిపు లేక్ అనేది మా టెరిటరీ, మా దేశానికి సంబంధించింది. ఆ రూట్ మీరెలా వాడతారు అని చెప్పి ఇండియాని, చైనాని అడిగింది నేపాల్ అన్నమాట. ఈ సందర్భంగా మళ్ళా కైలాష్ మానస్ సరోవర్ యాత్ర, అదే విధంగా ఇండియా నేపాల్ మధ్య ఈ కాలాపాని, లిపు లేక్, లింపియాదురా అంశాలు చర్చల్లోకి వచ్చాయి. మనందరికి తెలుసు ఈ కైలాస్ మానస్ సరోవర్ యాత్రలో 2 రూట్స్ ఉంటాయి. ఒకటి లిపు లేక్ పాస్ ఉత్తరాఖండ్లోని లిపు లేక్ పాస్ ద్వారా, రెండోది సిక్కింలోని నాతులా పాస్ ద్వారా అన్నమాట. మనకు తెలుసు కైలాష్, మౌంట్ కైలాష్, అదేవిధంగా మానస్ సరోవర్ లేక్. చాలామందికి ఇది కళ, అంటే మౌంట్ కైలాష్కి వెళ్ళటం, మానస్ సరోవర్ లేక్ చాలా అద్భుతంగా సుందరాంగంగా ఉంటుందంటే ఈ ప్రాంతం. ఆ ప్రాంతం మనందరికీ కూడా ఆ యాత్ర అనేది చాలా ఫేమస్ అన్నమాట. ఇది చైనా యొక్క టిబెట్ అటానమస్ రీజియన్లో ఉంటుంది కైలాష్ మానస్ సరోవర్ యాత్ర. ఈ యాత్రకి రిలీజియస్ సిగ్నిఫికెన్స్, అంటే ఈస్థెటిక్ వాల్యూ కన్నా కూడా రిలీజియస్ సిగ్నిఫికెన్స్ చాలా ఉంది. మతపరంగా హిందూసు, జైన్సు, బుద్ధిస్టులు అంటే 3 మతాలు, ఇది హిందూస్ కానీ, జైన్స్ కానీ, బుద్ధిస్టులు కానీ చాలామంది కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు వెళ్ళాలని కోరుకుంటారు అనమాట. అయితే కైలాష్, మౌంట్ కైలాష్ అనేది చాలామంది హిందువులకు నమ్మకం ఏంటంటే అక్కడ శివుడు ఉంటారు, శివుడి యొక్క పర్మనెంట్ రెసిడెన్స్ అని చెప్పి. అయితే ఎవరు కూడా ఇప్పటి వరకు 11వ సెంచరీ తర్వాత ఈ కైలాష్, మౌంట్ కైలాష్ని ఇంతవరకు ఎవరు కూడా ఎక్కలేదు, అధిరోహించలేదు. దీనికి కారణం మైథాలజీ ప్రకారం అయితే అసలు ఒక్కసారి ఎవరైతే స్కేల్ చేయాలని ట్రై చేశారో వాళ్ళ శరీరంలో విపరీతమైన మార్పులు రావటం, గోల్డ్ సడన్గా పెరిగిపోవటం, అంటే రకరకాల బాడీ ఫీచర్స్ చేంజ్ అయిపోవటం, దాంతో వాళ్ళు మధ్యలోనే చనిపోతారంట. అయితే 11th సెంచరీలో ఒక బుద్ధిస్ట్ మాంక్ మాత్రం దాన్ని అధిరోహించాలని చెప్పి బుద్ధిస్ట్ టెక్స్ట్ చెప్తున్నాయి అనమాట. ఈ కైలాష్ యాత్ర చూసిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడున్న ఆ దగ్గరలోనే ఉన్న మానస్ సరోవర్ లేక్ మరియు రాక్షస్ తాల్ లేక్ ఖచ్చితంగా వెళ్తారనమాట. ఈ 2 లేక్స్ కూడా కేవలం 3.5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయన్నమాట. మానస్ సరోవర్ లేక్ అయితే కంప్లీట్ గా ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట. రాక్షస్ తాల్ అయితే సాల్ట్ వాటర్ లేక్ అనమాట. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ చాలా తక్కువైనా ఒకటి మాత్రం పూర్తి స్థాయిలో స్వచ్ఛమైన నీరు ఉంటుంది, ఇంకో చోట ఉప్పు నీరు ఉంటుంది అనమాట. మౌంట్ కైలాష్ చుట్టూ తిరిగే ప్రాసెస్ ఏదైతే రిచువల్ ఉంటుందో దాన్ని పరాక్రమ అని పిలుస్తారనమాట. మౌంట్ కైలాష్ మీద ట్రెక్కింగ్ అలౌ చేయరు, స్కేలింగ్ అలౌ చేయరు అనమాట. అసలు మౌంట్ కైలాష్ కి ఎవరు స్కేల్ చేయొద్దు, అంటే ఎవరు దాన్ని అధిరోహించడానికి ట్రై చేయొద్దు. దానికి రిలీజియస్ సెంటిమెంట్స్ ఉన్నాయి, అదేవిధంగా దానికి బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్ సెంటిమెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరు మౌంట్ కైలాష్ మీద ఖచ్చితంగా దాన్ని స్కేల్ చేయడానికి ట్రై చేయొద్దని చెప్పి బ్యాన్ కూడా విధించింది. మనందరికి తెలుసు భారతదేశం, చైనా 2020లో జరిగిన కాన్ఫ్లిక్ట్ సంబంధించి 2024లో కాస్త డీఎస్కలేట్ చేసిందనమాట. డెప్సాంగ్, డెమ్చాక్ ప్రాంతాల్లో పాట్రోలింగ్ సంబంధించి కానీ, లేకపోతే డైరెక్ట్ ఫ్లైట్స్ ఇండియాకి చైనాకి మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ సంబంధించి కానీ, బయోలెటరల్ డైలాగ్ ఛానల్స్ ఓపెన్ చేయడం కానీ, ఇంప్రూవ్ డిప్లొమాటిక్ టైస్ కానీ, ఇవన్నీ కూడా ఇండియా చైనా మళ్ళీ స్టార్ట్ చేసిందనమాట. దాంతోపాటు కైలాస్ మానస్ సరోవర్ యాత్ర అనేది పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ కానీ, ప్రజల్లో ట్రస్ట్ బిల్డింగ్ కానీ, ముఖ్యంగా ఇండియా చైనా మధ్య టైస్ స్టెబిలైజ్ అయ్యాయి, రీబిల్డ్ అయ్యాయని చెప్పుకోవడానికి కానీ ఇదంతా పనికొస్తుంది అనమాట. ఇండియా చైనా ఇప్పుడు మళ్ళీ టాక్స్లో ఉన్నాయి. ముఖ్యంగా ఈ కైలాస్ మానస్ సరోవర్ యాత్ర, ఏదైతే కైలాస్ మానస్ సరోవర్ యాత్ర టిబెట్ అటానమస్ రీజియన్లో ఉందో దీనికి సంబంధించి ఇండియా చైనా 2 దేశాలు కూడా ఈ కైలాస్ మానస్ సరోవర్ యాత్ర అనేది ప్రాపర్గా సజావుగా సాగాలని చెప్పి చర్యలు తీసుకుంటున్నారండి. ఓవరాల్గా కైలాష్ మానస్ సరోవర్ యాత్ర అనేది చాలా మందికి లైఫ్ టైం డ్రీమ్ అనమాట. మౌంట్ కైలాష్ని అధిరోహించడం మాత్రం గత 1500 సంవత్సరాల్లో ఎవరు చేయలేకపోయారు.